ఎన్ని రోజులు అవుతుందంటే 1 మంత్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా నేను ఎరువును కూడా ఈ మధ్య వాటికి కూడా దాన్ని నొక్కి పెట్టి ఉంచామండి. ఇట్లానే ఈరోజు మట్టి దిబ్బ ముందు వేసుకొని కూర్చున్నా. ఇది ఎరువు నేను తీగ జాతుల కోసం తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎరువు నేను ఏమేమి వేసి చేశాను, ఎలా చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఇది ఎన్ని రోజులు అవుతుందంటే 1 మంత్ అవుతుందండి. ఇలా మొత్తం తయారు చేసుకొని ఇలా పట్టా కప్పి నొక్కి పెట్టి ఉంచాను అనమాట. ఇదిగోండి, ఇందులో మొక్కలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇక ఈ మొక్కలు వచ్చేసినాయి అంటే మనకి తయారైనట్టు పెట్టుకోవచ్చు. సొర మొక్క ఏదో మొలిసింది దాంట్లోంచి వచ్చి. చూడండి ఎంత గట్టిగా ఈజీ చూడు లాగేసులు మన ఎరువు దిబ్బలో కనుక గట్టిగా అయిపోద్ది. చూడండి అట్లా అయిపోయింది. అయితే ఇంకా పూర్తిగా అయితే ఎరువు కాలేదండి. కానీ మనం కూరగాయలు ఎరువు అన్నీ కలిపేసింది. అది చూడండి దిబ్బలో కనుక మనం తోముతుంటే ఎలాగ వస్తున్నాయి. మనం ఎరువు వేస్తాం కదా దిబ్బలో, ఆ దిబ్బలో నుంచి తోముతుంటే ఎలాగుందో అలాగా ఖచ్చితంగా 1.5 అయింది. ఎన్ని రోజులు అవుతుంది ఇజా? నెల అయిందా? నెల దాటింది అంతేనా? సరే, అటు ఇటు ఒక 40 రోజులు వేసుకోండి. 40 రోజులకి ఎరువు దీంట్లో ఏం వేసానంటే మామూలుగా గేదెల మేకల ఎరువు, కూరగాయలు, ఆకులు అన్నీ వేసేసానండి. దీని కనుక మనం తీగ జాతులకు కనుక పెట్టుకుంటే అసలు కాయలు ఏదో 4-5 కాసి ఏదో ఎండిపోవటం తీగ అట్లా ఉండదండి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. చూశారు కదా ఎంత బాగా అయిందో ఎరువు. ఎక్కడ వాసన కానీ మనం చేత్తో పట్టుకోండి, ఏదన్నా పట్టుకోండి, అసలు వాసన అనేది ఎట్లా ఉంటుంది, స్మెల్ అనేది కనీసం కొంచెం కూడా స్మెల్ అనేది ఉండదండి అసలు. చూడండి, ఏదైనా పెట్టుకోవచ్చు. తీగ జాతులకి అయితే కనుక ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అసలు ఎరువు. మనం ఇంక ఏమి వేసే పనే ఉండదు. ఈ కూరగాయ తొక్కలు, అరటికాయ తొక్కలు అన్నీ పడ్డాయి కాబట్టి మొక్కలు మనం అండి మామూలు ఉత్సం ఎరువుతోటి వేసే వాటికను ఈ కూరగాయ తొక్కలు, అరటి తొక్కలు ఇవన్నీ వేసే వాటికి మంచి గ్రీన్గా వస్తాయండి. ఎదిగేటప్పుడు మంచిగా ఎదుగుతాయి. అవి సైజు అవి. ఇప్పుడు దీన్ని మనం టబ్బుల్లోకి కనుక ఎత్తుకొని ఒక 10 రోజులు అట్టుంచేసి మొక్కలు పక్కన నాటుకోవాలండి. ఏదైనా తీగ జాతులు ఇవి వేరే చిన్న చిన్న గ్లాసెస్లో నాటుకొని కనుక అప్పుడు పెడితే ఇంకా పర్ఫెక్ట్ తయారవుతుంది. అప్పుడు మొక్కలు చచ్చిపోతాయని భయం ఉండదు. ఇప్పుడైనా వస్తాయి కానీ అట్లా వస్తే ఇంకా 100% మనకి వస్తాయి రావని భయం లేకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి అసలు ఎంత బాగా అయిందో. అన్నీ మనం తోటలో పీకిన కొమ్మలు అవి కూడా పడ్డాయండి. పెద్ద పెద్ద కొమ్మలు కూడా పడిపోయినాయి. అవి కూడా మాడిపోయినాయండి శుభ్రంగా. ఆడ ఒకటి అట్లా ఉంది. ఇవి మనం వేసుకుంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా రెల్లినట్టుగా పైకి అనేసి మొత్తం ఇట్లా ఆ పైదంతా అడుగును పడేయాలి. ముందు అడుగును వేసేసుకొని పైన మంచి సాఫ్ట్గా ఉన్న ఎరువుని పైన ఆ పుల్లలు కూడా పారేయాల్సిన అవసరం లేదండి. మనం అడుగును వేసేసుకొని పైన సాఫ్ట్ ఎరువు పోసుకొని మొక్కలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా 100% అసలు చచ్చిపోతాయని కానీ లేకపోతే ఇంకో రకంగా. కాకపోతే ఇందుట్లో మేము నీమ్ కేక్ ఏం కలపలేదండి. మొక్క పెట్టేటప్పుడే నీమ్ కేక్ కలుపుతాను అనమాట. చూసారుగా ఎంత బాగుందో ఎరువు. నేను ఎరువును కూడా ఈ మధ్య అట్లా డైరెక్ట్గా వేస్తే అది గడ్డలుగా ఉండి అదంతా కరిగిపోయేసరికి మొక్క అయిపోయే సీజన్ వస్తుందండి. అందుకని చెప్పేసి ముందే మనం ఎరువును కూడా ఇట్లా కిచెన్ వేస్ట్ లాగా తయారు చేసుకొని వర్మీ కంపోస్ట్ లాగా తయారు చేసుకొని ఇచ్చామనుకో అసలుకి ఇక మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి దానికి బలం అందిద్ది, మంచి యాక్టివ్గా వస్తుంది, చెట్టు గ్రీనరీగా ఉంటుంది బాగా. ఇప్పుడు నేను ఇందుట్లో ఏమేమి వేసానో మీకు ఒకసారి చూపిస్తా కూడా. అవన్నీ ధీమాకులేసి మనం ఎత్తేటప్పుడు అడుగును వేసేసి ఇది కూడా పక్కకని మొత్తం అడుగు నుంచి శుభ్రంగా అయిందో లేదు చూడు అసలు. నువ్వు నొక్కి పెట్టి ఉంచినాం కదా, మొక్కలు కూడా వచ్చేసినాయి ఇందులో. ఏడొక సొర మొక్క వచ్చింది, ఇంకేంటో వచ్చింది. సరే, అది సొర చిక్కుడు కాకరకాయ. మొక్కలు వచ్చినాయి అంటే ఎరువు తయారైనట్టు లెక్కేనండి మనకి. ఇప్పుడు నేను ఏమేమి వేసి కలిపాను, ఇలా ఎలా తయారు చేశాను అనేది కూడా నేను చూపిస్తానండి. తీగ జాతులకు మాత్రం మీరు ఇలా కలిపి పెట్టుకుంటే
మీకు అది చూశారు కదా, నా ఎప్పటి నుంచి నాకు సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు అసలు కంటిన్యూషన్గా వస్తున్నాయండి. నేనైతే ఇట్లే కలిపి పెడతా. బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు, మరి దొండకాయలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆగకుండా వస్తున్నాయండి. పోసే ఈజీగా చూడండి. నేను ఇప్పుడు ఏమేమి వేసి కలుపుకుంటాను. నేను ఎప్పుడు ఇలా వేస్తూనే ఉంటున్నాను అండి. నేను ఆ కుండీలలో పెట్టి ఆ కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి మట్టి కప్పటం అట్లా చేయను. అసలు కలిపి ఈజీ. ఆ మట్టిని కలిపి కొంచెం ముందు పక్క పలసగా, ఇంకా కొంచెం కావాలి మట్టి, అదే సరిపోదు, తర్వాత ఇది కానీ పక్క పలసగాను బెడ్ లాగానేసి తర్వాతకి వేసుకుని ఇప్పుడు యాపాకు పోసేసాయి. యాపాకే కావాలని లేదు నా దగ్గర. అయితే లీవ్స్ ఏమి లేవండి, ఎండిపోయినాయి. అందుకని చెప్పేసి నేను యాపాకు ఇట్లా పోసేది. సగం పోసేయి. ఎంతైనా పోసుకోవచ్చు అండి, సగం అనే ఉంది మన దగ్గర. ఎంత ఉంటే అంత. దాంట్లో చూడ ఎన్ని ఏందో ఉన్నాయి చూడు. షాంపూ ప్యాకెట్లు ఎన్ని చెట్ల కింద ఎత్తకొచ్చి అయిగా ఏందో ప్లాస్టిక్ కవర్లో తీసి మట్టి కలిపేసాయి దాంట్లో బాగా. మట్టి మొత్తం ఆకుతో సహా కలిపేసేయి అట్లా. ఇప్పుడు ఈ కూరగాయ తొక్కలండి చూపించుతూ. ఇవ్వండి టమాటాలు, ఆలుగడ్డలు, దోసకాయలు. అంటే ఒక్కరోజే రాదు కదండి, కొంచెం కొంచెం తీసుకొచ్చి బాగా చీకిపోయింది ఇప్పటికే. అది బకెట్లలో పెట్టి ఉంచాం, ఒక్కసారి రాదని చెప్పేసి. అంటే మన ఇంట్లోది కూడా కాదండి, కొంచెం అవి ఉల్లిపాయ పొట్టు లిక్విడ్ తయారు చేసామండి. అది పై తీసేసామన్నమాట. లిక్విడ్ తీసేసి పైన పొట్టు అంతా తీసేసాం. ఉల్లిపాయ పొట్టు అది కూడా మనం వేస్ట్ చేసుకోవాల్సిన, ఇటు లిక్విడ్కి పని చేస్తుంది, ఇటు మనం ఇట్లా ఎరువులో కూడా వేసేసుకోవచ్చు. ఇంకొంచెం మట్టి తీసుకురా. కొంచెం మట్టి పోస్తాను, కొంచెమే కలిపి. ఇప్పుడు మట్టికి సరిపోను, అది ఎరువుకి సరిపోను మట్టి పోస్తేనే మనకి ఆ కిచెన్ వేస్ట్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకొని తొందరగా అయిపోతుంది. ఇదివరకు కూడా ఇలాంటి ఒక వీడియో చేశానండి. అంటే ఇవి కాదు, అచ్చం పూల చెట్ల కోసం అని. ఇప్పుడు ఇది పూల చెట్లకు కూడా వేసుకోవచ్చండి, మళ్ళీ వేరే ప్రత్యేకంగా. తీగ జాతులకు మాత్రం పర్ఫెక్ట్ అండి అసలు. దీని మీద ఇది పోసే ఈజీగా, కొంచెమే పోసేయి. ఇది సగం పోసేయి. ఇప్పుడు కలిపేసేదాన్ని ఇట్లా సాఫ్ట్గా కలపడం అంటే ఇట్లా బెడ్ లాగా. ఇప్పుడు ఎరువు పోసేయి దాని మీద. మొత్తం పోసేయి, మళ్ళీ సగం పోయి. మంచిగా ఇట్లా పక్క పలసగానేసి అట్లానేసి. ఇది మేకల ఎరువు అండి. మేకల ఎరువే కాదు, ఆ గేదెల ఎరువు అయినా ఆవుల ఎరువు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ఈ ఎరువు ఉంది, మేకల ఎరువు. ఇది పోసేస్తాను. ఇది మట్టిలో పోస్తే ఏమవుతుందంటే, మనం వేస్తే డైరెక్ట్గా అన్నీ ఇలా బాల్స్ వేసి నీళ్ళలో తొందరగా కరగట్లేదండి. నెక్స్ట్ ఇది పోసేయి. అది కూడా వేసేయి. బనానా కూడా లిక్విడ్ చేసాక మిగిలిన తొక్కలండి అన్నీ తీసేసి అవేమో దానికి వేసేసాము, చెట్లకు వేసేసాము. ఇవి వట్టి తొక్కలు అన్నమాట ఇవి. ఇంకా మన దగ్గర ఉంటే ఏదైనా ఎక్సెల్స్ వేసుకోవచ్చు అండి, ఏ అయినా వేసుకోవచ్చు, ఏవి ఉంటే అవి. ఇక దీన్ని ఇట్లా మీరు ఇట్లే ఉంచేసుకుంటే అసలు మీకు కింద నీళ్ళు రావండి. చక్కగా ఎంతైనా వేసేసుకుంటా ఉండొచ్చు పై దాకా. మీకు ఎరువు కూడా ఒకసారి మంచిగా తయారైపోతుంది. అంతా పోయేకి ఈజీ. ఒకసారి పోసే కొంచెం. ఇందులో ఇది టమాటా రసం, టమాటాలు అన్నీ ఉన్నాయండి ఇందులో. రసం వచ్చేసింది, అది పెట్టి ఉంచుదా పోయాకంత. అయ్యో, అంతా ఒకసారి పోసేస్తే ఎలాగా. దాని మంచిగాను పలసగానేసాయి.
ఇప్పుడు మట్టి తీసుకురా కొంచెం అంత, ఒక బొచ్చడు మట్టి తీసుకో. పోసే, అది పోసే. ఇంకా కొంచెం కావాలి, మట్టి సరిపోదు. మనం ఇప్పుడే సరిపోను కనుక మట్టి వేసుకుంటారండి, మీరు తర్వాతకు మట్టి వేసుకునే పని కూడా ఉండదు. బాగా మంచి కలిపేసి దాంట్లో నీమ్ కేక్ కానీ మీ ఇష్టం ఇంకేమన్నా ఉంటే ఎక్స్ట్రా మీరు వేసేసుకొని చక్కగా మొక్కలు పెట్టేసుకోవచ్చు. కొంచెం సగం పోసేయి, సగం పోయి ఎంత పోయా, చాలు ఈజీయా, పలసగానేసి. ఇప్పుడు ఎరువు ఒక బొచ్చ ఎరువు తీసుకో, మేకల ఎరువు. ఇట్లా తిప్పుదాన్ని అట్లా తీసేసుకో, పోసే. ఇప్పుడు దీని మీద ఈ టమాటా రసం పోసేసి, టమాటాది పోయి. మా దగ్గర ఇవి టమాటాలు ఇవి కొన్ని ఉన్నాయండి, ఇంకా మంచి అన్నీ వేరే సొరకాయ బీరకాయ తొక్కలు కిచెన్ వేస్ట్ ఇంట్లో తీసుకురాలేదు. ఇంకా మంచిగాను పలసగాను అది కూడా ఇస్తే రేపు తీసుకొచ్చి పోద్దాను. ఇప్పుడే పోయాలని కూడా ఏం లేదండి, మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకొచ్చుకొని పైన వేస్తుంటే తొందరగా అయిపోతుంది. ఇట్లా పెట్టేసి ఉంచి ఒక 4 రోజుల తర్వాత మొత్తం మళ్ళీ కింద నుంచి కలిపేసుకుంటే మట్టి పోసే ఈజీగా దాని మీద. ఇప్పుడు తయారైందే కదా చూపించింది, ఇది చేసిందా. మట్టిపోయి అయిపోతే ఆ నీళ్లు బయటకు వస్తుంది, రావులే కానీ మా అడుగు నుంచి మొత్తం లాగేసుకుంటది. తడి అయిన తొందరగా అయిపోతుంది, ఇది ఎక్కువ వాటర్ వచ్చింది కదా, రసం అంతా టమాటా రసం అంతా వచ్చేసింది కదా. పోసాయి ఇంకంతా, మళ్ళీ దాని మీద ఇంకా కిచెన్ వేస్ట్ ఇంకేమైనా వస్తే తీసుకొచ్చి మళ్ళీ పోయొచ్చు. ఇప్పుడు దీనికి ఇట్లా అనేసి దగ్గరకని ఇట్లా మొత్తం దాంతో దగ్గరకనేసే, ఇట్లా వెనక రివర్స్ నుంచి అట్లా కాదు, అట్లా నొక్కినట్టుగా అనేసే దగ్గరికి. మీరు ఇలా తయారు చేసుకొని తీగ జాతుల మొక్కలకు కనుక పెట్టుకోండి, ఎంత బాగా వస్తాయో మీకే తెలుస్తుంది. అప్పుడు ఏదో మట్టి ఎరువు కలిపి ఒకసారి ఏదో అది ఇది వేసేసి పెట్టేస్తే నాకేమంత మంచిగా అనిపించలేదండి. కొన్ని కాస్తాం, మాకైతే 4 నెలలు అయింది ఐజా. ఇప్పుడు డిసెంబర్, మేము ఆగస్టులో వచ్చాం, పెడితే సెప్టెంబర్ 1st 2nd వీక్ అనుకో, 2nd వీక్ నుంచి ఇప్పటి వరకు అసలు ఆగలేదండి ఏ కూరగాయలు కూడా తీగ జాతులు. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇందాక కూడా దాన్ని నొక్కి పెట్టి ఉంచామండి ఇట్లానే. ఇప్పుడు దీన్ని కూడా చూడండి ఎలా నొక్కి పెడతాము. మీ దగ్గర ఇలాంటి పట్టాలు ఉంటే అసలు నీళ్లు కూడా కిందకు దిగవు. నేను పట్టుకుంటా పో, ఆ టేప్కేసి. ముందు ఇటుక పెట్టుకో దీని మీద, ఈ టేపు కూడా కలిపి ఇంకో ఇటుకలు తీసుకో. దగ్గరకు ఉండాలండి, మూట కట్టేసినట్టుగా, గాలి ఆడొద్దు అసలు. మీరు 4-5 రోజుల దాకా కదిలీకుండా 4-5 రోజుల తర్వాత ఒకసారి కలిపిచ్చేసుకొని మొత్తం కలిపి ఇంక మళ్ళీ పైనుంచి లేయర్లుగా మీరు మీ దగ్గర ఏది ఉంటే అది, ఎండుటాకులు అన్న పచ్చాకుల కంటే ఎంటాకులు అయితేనే తొందరగా అవుతుందండి. పచ్చాకులు కొంచెం అది కుళ్ళి మళ్ళీ ఏదైనా స్మెల్ వస్తుందేమో, గాలి ఆడకుండా పెట్టేస్తున్నాం కదా. ఇంకా ఇటుక లేదా ఇది ఇంకోటి, ఇట్లా మూట గట్టి దగ్గరకు పెట్టేసామండి. ఇది ఇంకా దీంట్లో గాలి ఏం ఆడదు. ఒక 4 రోజులు వెయిట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ కలిపేసి ఒకసారి కనుక మొత్తం అడుగు నుంచి కలిపేసుకొని మళ్ళీ మీ దగ్గర ఏది ఉంటే వేసేసుకున్నారంటే చక్కగా ఎరువు అయిపోద్ది. తీగ జాతులకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.